దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు. అందరు బాగున్నారండి? ఉదయకాలం రీతిగా మిమ్మల్ని పలకరించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఈరోజు దేవుని వాక్యంలో ఉండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు అనేటువంటి నామకరణ యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ప్రవచనంలో కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నిజంగా ఆయన రాక ఆశ్చర్యకరము, ఆయన జీవితం ఆశ్చర్యకరము, ఆయన మరణ పునరుద్ధానాలు కూడా ఆశ్చర్యకరం, ఆయన రెండవ రాకడు కూడా ఆశ్చర్యకరమైనది. అందుకే ఆయనకు ఆరంభంలోనే, ఆయన జన్మించక మునిపే 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన. చూడండి, ఒక గుడ్డివానికి ఏ వైద్యుడు చూపునివ్వలేదు, చేయి వేయగానే, మాట సెలవిగానే కంటి చూపు వచ్చింది. అలా ఎన్నో రోగాలు, వైద్యులకు అంతు చెక్కని రోగాలు ఆయన స్పర్శతో, ఆయన మాటతో, ఆయన తాకిడితో బాగుపడ్డారు. ఈరోజు ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తుని మన హృదయంలో ముద్రించుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నిజంగా ఆయన చేసే ఆశ్చర్యం చాలా ఉన్నతమైనది కదా. ఈ కరోనా కాలంలో మరి దాదాపు 6-7 మాసాలు మనం బయటకు వెళ్ళడానికి కానీ లోపల రావడానికి కానీ లేని పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యకరంగా పోషించాడు, ఆశ్చర్యకరంగా ఆరోగ్యం ఇచ్చాడు. కరోనా నుండి మన కుటుంబాలను కాపాడుతూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన కార్యాలతో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.